హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేవతీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఎంతో టేస్ట్గా ఉండే బెల్లం చంద్రకాంతల్ని తయారు చేస్తున్నాను పెసరపప్పుతో. దీనికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. దీంట్లో రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకుంటూ ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని కూడా తీసుకున్నాను. బియ్యం వేయడం వల్ల మరీ మెత్తగా కాకుండా టేస్ట్గా ఉంటాయి తింటుంటే. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి కొద్ది వాటర్ పోసుకొని ఒక 1 టైం కడిగేస్తే సరిపోతుంది. ఈ నీళ్లు వంపేసిన తర్వాత మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. ఇవి 1 అవర్ తర్వాత బాగా నానిపోతాయి. ఇప్పుడు దీన్ని ఆ నీళ్లు వంపేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి. కొంచెం పలచగా కూడా చేయాలి. చిక్కగా చేస్తే ఏంటంటే మనం పాకంలో వేసిన తర్వాత వెంటనే ముద్దయిపోతుంది. ఇప్పుడు ఇలా చేసిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో 1 కప్పున్నర బెల్లాన్ని అయితే వేసుకోవాలి. నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా, దీనికి కప్పున్నర బెల్లాన్ని వేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీంట్లో 1 కప్పు కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. ఈ రెండిట్లో 1 గ్లాసుడు వాటర్ పోసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మీడియం దీని మీద పెట్టాలి, స్టవ్ మీడియంలో పెట్టాలి. ఇలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. నెక్స్ట్ మనకి శ్రావణ శుక్రవారం వస్తుంది కదా, దానికి ప్రసాదంగా చేస్తే చాలా బాగుంటుంది ఇది. ఎందుకంటే అమ్మవారికి కూడా ఇవి ప్రసాదంగా చేసి పెడతాము. చూసారా, ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇది లైట్గా లేత పాకంలో వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం పప్పు వేసిన తర్వాత పాకం అనేది అది ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఈ పప్పు వేసిన తర్వాత దీన్ని ఇలా ఉండకట్టకుండా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. కొద్ది చిక్కబడేంత వరకు కలపాలంటే మనం చెయ్యి పెట్టి చూస్తే చేతికి అంటకూడదు, ఆ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇంకా అగ్గి అనేది చాలా మీడియంగా ఉంచేసేయాలి. అసలు సిమ్లో పెడితేనే ఇంకా బాగుంటుంది. సిమ్లో పెట్టే చేసుకోవాలి, ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది కాబట్టి. ఇలా కలుపుకున్న దీంట్లో కొద్దిగా యాలకుల పొడి వేయాలి, చిటికెడు సాల్ట్ వేయాలి. దీంట్లో నేను ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా, ఆవు నెయ్యి వేస్తున్నాను. అది కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి. అయితే వాసన అయితే చాలా బాగుంటుంది నెయ్యి వేసిన తర్వాత. ఇలా నెయ్యి వేసుకొని 4 వైపులా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసి ఈ ప్లేట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలన్నమాట. ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి శుభ్రంగా 4 వైపులా మొత్తం ప్లేట్ అంతా ఈ నెయ్యితో పామేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఏదైతే మనం పాకం తీసి పెట్టుకున్నామో దానికి నెయ్యి కొద్దిగా చేతికి రాసుకొని ఇలా చూడాలి. చూస్తే మన చేతికి చూడండి అంటట్లేదు కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయిందనమాట. దీన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో వేసుకోవాలి. ఇలా 4 వైపులా శుభ్రంగా అదిమేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చాకుతో పీసెస్లా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కొద్ది వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది కట్ చేసుకోవాలి. మళ్ళీ చల్లగా అయితే గట్టిపడిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు వీటిని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేస్తే సరిపోతుందండి, మరీ కళాయి నిండుగా అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చూసారా, ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారా, బాగున్నాయి కదా చూడడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టి నూనె అయితే వేసుకోవాలి. కొంచెం వేస్తే సరిపోదండి, మరి కళాయి నిండుగా అవసరం లేదు నూనె. ఇలా వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. వెంటనే అయితే దీన్ని కదపకూడదు, కాసేపు వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత
అప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. అగ్గి అయితే మీడియంలోనే పెట్టాలి. చూసారా, ఒకవైపు అయితే బాగా కాలిపోయాయి కదా, చాలా బాగా ఏగుతున్నాయి. ఇప్పుడు వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన వాటిని ఒక టిష్యూ పేపరు ఒక ప్లేట్లో వేసి దాంట్లో ఇవి తీసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ ఇదే విధంగా వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాతే రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది అయితే నాకైతే ఈ ఆయిల్ పట్టలేదు, దీనికి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఆయిల్ పట్టేస్తాయి ఇవి, కానీ ఇవైతే ఆయిల్ పట్టలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. చూసారా, ఇలా వచ్చాయన్నమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం, మన తెలుగింటి రుచుల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.